వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల విషయంలో భారత్ ఉనికిని దెబ్బతీసేటువంటి ఏ అంశాన్ని కూడా సమర్థించము అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఇది కాబట్టి మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి స్టాండ్తో ఉంది? దీన్ని వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? ముందుగా మీకు తోటి మన పాల్గొన్న తోటి ప్యానలిస్టులకు తర్వాత ప్రేక్షకులకు కూడా నమస్కారం చెప్తూ, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ప్రతి భారత పౌరునికి తన దేశం మీద ఉన్న ప్రేమ తప్పకుండా తెలుస్తుంటుంది. ఏ రూపంలో తెలుస్తున్నది ఒక్కొక్కరి వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు భారతదేశం మీద ఇప్పుడు ఈ ట్రంప్ చేసే ఏదైతే అంటే ఇచ్చిన స్టేట్మెంటు ఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నెన్నో మాట్లాడాడు, కానీ దాంట్లో ఇది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మనకు సంబంధించిన విషయం కాబట్టి మనం చేస్తున్నాం, బట్ వేరు వేరు కంట్రీస్లలో వేరు విషయాలు హైలైట్ అవుతాయి. కరెక్ట్, అవును. అందుకనే ఇప్పుడు ట్రంప్ అనేది ఆయన అన్గైడెడ్ మిసైల్, ఎక్కడ ఎప్పుడు పోయి ఏమవుతుందో అన్నోన్గా ఉంది. అంత దూరం ఎందుకు మనకు ఇప్పుడు మన కోవిడ్లో నేను యాజ్ ఏ డాక్టర్ అంటే నేను కోవిడ్ ట్రీట్మెంట్ కూడా చాలామందికి ఇచ్చాను కదా. ఆయన ఏమంటే ఇప్పుడు మన ఫినాల్ లాంటిది ఏంటంటే యాంటీబాక్టీరియల్ యాంటీసెప్టిక్ కదా, ఇంకా మంచిదే కదా, వై డోంట్ యూ ఇంజెక్ట్ ఇంటూ ద వెయిన్స్ డైరెక్ట్గా అందరు ఆల్రెడీ అంత క్యూర్ అయిపోతారు కదా అన్నాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ట్రంప్ అనేది. అంటే అటువంటి ట్రంప్ ఈ మాట్లాడే మాటలు తర్వాత ఇప్పుడు అదే ఏదైతే ఈ 21 మిలియన్ యుఎస్ ఎయిడ్ ఇది ఓటర్ టర్న్అవుట్ ఇండియాలో గురించి దానికి ఇది ఓన్లీ అంటే ఇప్పుడు అలొకేట్ చేశారు, బైడెన్ అప్రూవ్ చేశాడు. అప్పుడు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేసి బైడెన్ తీసుకున్న డిసిషన్స్ అన్నీ రివర్స్ చేయడానికైతే ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. దాంతోపాటు ఇటువంటి అన్నిటిని ఎక్స్పోజ్ చేసి మన అంటే ఒకటి మన ప్రధాని మీద కానీ మన దేశం మీద కానీ ఏదో ఒక బురద తల్లి ఇది చేసి ఏదో ఒక అలజడి కలిగించే దానికంటే బైడెన్ను ప్రజల ముందు ఇన్సల్ట్ చేయటం, ఈడియట్గా చూపించటం అన్నీ ఇటువంటి చేశాడు. అందుకని వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి మాటకు మొత్తం బైడెన్ వెరీ బ్యాడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చేసి ఈ డాజ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏంటంటే అన్నెసరీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అయిపోయి మనకు ఉపయోగం. ఇప్పుడు ఒకటి సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. $1 ఖర్చు పెట్టే ముందు నాకు ఇంకో $1 వస్తుందా $2 వస్తున్నాయని ఆలోచించే అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు అమెరికా ఇప్పుడు ఈ యుఎస్ఎయిడ్ అనేది ప్రోగ్రామ్ మనం చూస్తే 1963-65 నుంచి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్కి ఉపయోగపడుతుంది. సో దాని వాళ్ళ చార్టర్ కనుక చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఓకే అమెరికన్ ఇంట్రెస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవటం ఒకటి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, దాని తర్వాత ఎలివేషన్ ఆఫ్ పావర్టీ, తర్వాత లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయనీకి అనేది వాళ్ళది అదొక ఆశయంతో వచ్చిండ్రు. సో ఏదైనా ఆ ఆశయంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ రియలైజ్ కానికి డెఫినెట్గా దాంట్లో యాంగిల్ ఉంటుంది. అందుకు ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో చాలా కాలం పనిచేసినాం కాబట్టి దాని డిసిషన్ మేకింగ్లో ఉన్నాం కాబట్టి మనకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఇప్పుడు ఈవెన్ యుఎస్ ఎయిడ్తో కూడా మనం కంట్రీ అంటే ఇండియా కోఆపరేట్ చేస్తూ ఆఫ్రికన్ డెవలప్మెంట్కు ఏషియన్ డెవలప్మెంట్కు మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఐటెక్ ప్రోగ్రామ్ అనేది మన టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మనం ఎంతో ప్రోగ్రాములు వేరియస్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తాం. దాంట్లో ఫైనాన్షియల్ ఎయిడ్ కాకుండా ఈవెన్ అడ్మిషన్స్ మనం మెడికల్ కాలేజీలలో వేస్తాము. అదర్ ఎఫ్లు ఉందనుకోండి, ఇక్కడ మన యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో, వాళ్ళంత మంది స్టూడెంట్స్ వేరియస్ కంట్రీస్ నుంచి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి పంపిస్తున్నాం. దీనివల్ల ఏమైందంటే మనకు సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. అలానే ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది అంటే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది ఉందో అది మన కిషోర్ గారు అన్నట్టు అది ఇక డీప్ స్టేట్గా పనిచేస్తున్నట్టు వాట్ ఎవర్ స్టేట్ ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ రియలైజ్ కావాలి, దాని గురించి వాళ్ళు దే విల్ వర్క్ ఇట్ అవుట్. అందులో పెట్టుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయ్యే ముందు కొంతవరకు మిస్యూజ్ కొన్ని ప్లేసుల్లో అవుతుంది. అందుకని నేను అడిగేది ఇప్పుడు ట్రంప్ అదే చదువుతూ 150 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు ఇన్ని మిలియన్లు ఉన్నారు, 200
సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఇన్ని మిలియన్లు ఉన్నారు, ఇక 300 దాకా వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళందరికీ సోషల్ ఎయిడ్ ఏదైతే ఉన్నదో సోషల్ సెక్యూరిటీ ఎయిడ్ వీళ్ళంతా ఇస్తున్నారు ఏది మన బడ్జెట్ నుంచి, ఇదంతా కరప్షన్, అది ఓపెన్గా అన్నాడు ఆయన. అవును. సో ఇవన్నీ మనం ఎలిమినేట్ అంటే అది నిజమే, అది ఉన్నది. ఆయనే ఒప్పుకున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని, అమెరికా ఈజ్ ఫుల్ ఆఫ్ కరప్షన్ అని ఆ లిస్ట్ చదువుతూ అన్నప్పుడు ఆ యుఎస్ ఎయిడ్ కూడా వాళ్ళు పెట్టుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ తోటి 100% పని చేయకపోవచ్చు, బట్ ఆన్ ద హోల్ చాలా వరకు ఆ యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ మన దగ్గర కూడా ఇప్పుడు ఉంది. ఏది హెచ్ఐవి ఎలిమినేషన్ దాంట్లో, తర్వాత మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ కాంచి హెల్త్ సెక్టర్లో చాలా వరకు వాళ్ళు దే ఆర్ హెల్పింగ్ వర్కింగ్ టుగెదర్. మనం కూడా ఇప్పుడు ఎందుకు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా మన యుఎస్ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్ తోటి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మనం ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, ఇండియా ఏం చేయగలుగుతుంది అనేది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే డీస్టెబిలైజేషన్ ఆర్ ఎలక్టోరల్ ప్రాసెస్లో అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి డీస్టెబిలైజ్ చేయనీకి, లేకపోతే మోడీని ఓడించనీకి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాను ఏదైతే ఎలిగేషన్ మన ఇండియాలో మన అదర్ పార్టీలు ఏదో అనుకుంటున్నారో అది అంటే అంత కరెక్ట్ అనిపించట్లేదు నాకు. అది మరీ స్ట్రెచింగ్ టూ ఫార్ అనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ను రియలైజ్ చేసుకోనీకి దే విల్ వర్క్. ఓకే, ఏ ఏజెన్సీనైనా వాళ్ళు ఉపయోగించుంటారు. అందువల్ల ఏదో ట్రంప్ ఈరోజు ఒక 21 మిలియన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అలాట్ చేసింది, దాన్ని మనం క్యాన్సిల్ చేసేసాం. ఆయన అనేది ఏంటంటే ఏంటి ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయడానికి అమెరికన్ ఎయిడ్, అమెరికన్ ట్యాక్స్ మనీ ఇంత మనం ఇండియాలో ఉపయోగించుకోవాలా. మీరే ఇప్పుడు ముందు చెప్పారు ఇంట్రడక్షన్లో. మనం మాత్రం మనకేమవుతుంది, మనం ఎందుకు ఇంక్రీజ్ చేయకూడదు, మనం కూడా చేసాం, 500 మిలియన్ చేసాం కదా ఆయన చెప్పుకుంటాడు ప్రెస్. ఇవన్నీ చెప్తూనే అది ఏంటి అంటే ఒక విధమైన ఏదో బైడెన్ మన ఇండియన్ పొలిటికల్ సిస్టాన్ని డీస్టెబిలైజ్ చేయటం కంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ లైన్లో చూపించాలనే పద్ధతిలో ఆయన పోతున్నాడు ఎక్కువ. ఈ యుఎస్ఎయిడ్ అప్పుడే స్టాప్ చేసేసారు. దాన్ని స్టాప్ చేయడం వల్ల 8,000 నుంచి 10,000 మంది దాకా ఉన్నారు త్రూఅవుట్ వరల్డ్ మొత్తం ఈ యుఎస్ఎయిడ్ ప్రోగ్రామ్ కింద. ప్రతి సంవత్సరం కనీసం $40 బిలియన్ బడ్జెట్ ఉంటుంది దానికి. సో దాంట్లో $40 బిలియన్ ఉన్నప్పుడు కనీసం 1-2 బిలియన్లు మిస్యూజ్ తప్పకుండా అవుతాయి. సో అటువంటి అప్పుడు దాన్ని ఒకటి చూసుకొని మొత్తం క్లోజ్ చేయడం. ఇప్పుడు ఆయన ఏమన్నా WHO నుంచే ఫండింగ్ స్టాప్ చేసేసింది. తర్వాత ఏది మన క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ నుంచి ప్యారిస్ అకార్డ్ నుంచి వైదొలిగాడు. అంటే ఇటువంటి స్టెప్స్ అని చూస్తే ట్రంప్ చేసే పద్ధతులలో, ఇచ్చే స్టేట్మెంట్లలో, ఆయన యాక్షన్లలో చూస్తే ఏంటంటే కొంతవరకు మనం ఏదో సరే ఇక ట్రంప్ ఈజ్ ట్రంప్ అని వదిలిపెట్టాల్సిందే తప్ప మనం అంత సీరియస్ తీసుకొని మన పొలిటికల్ సిస్టంలో ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నాడు, లేకపోతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ అయింది, ఇదన్నీ మాత్రం కన్క్లూజన్కి రావటం మంచిది కాదు. బట్ అవెవర్ ఇప్పుడు అది లైట్లో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు ఏది యుఎస్ఎయిడ్ నేను ఇక్కడ చూస్తుంటే 2.8 బిలియన్ మనకు ఈ లాస్ట్ 10 ఇయర్స్లోనే మనకి ఇంత వచ్చిందని వాళ్ళ స్టేటిస్టిక్ ప్రకారం యుఎస్ఎయిడ్ దాంట్లో చూస్తే. తర్వాత లాస్ట్ ఇయర్ 80 మిలియన్ ఆల్రెడీ స్పెంట్. ఓకే, 2024లో. ఇప్పుడు కొత్త బడ్జెట్లో ఈ 21 మిలియన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని కట్ చేసేసారో అది రాదు. కానీ సో ఆ అమౌంట్ ఏమైంది, ఎక్కడ పోయింది? ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. సో అటువంటిప్పుడు అన్ని అస్త్రాలు బీజేపీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దే కెన్ ఇన్వెస్టిగేట్ చేయాలి కూడా. లెట్ ద ఇష్యూ థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఫ్యాక్ట్స్ అని బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి ఎంత అమౌంట్ ముట్టింది, ఎందుకు ముట్టింది.